హలో గైస్, మీలో చాలా మంది ది మ్యాట్రిక్స్ మూవీ చూసే ఉంటారు. ఇది కేవలం సైఫై మూవీ మాత్రమే కాదు, ఫిలాసాఫికల్ అండ్ టెక్నికల్లీ రిచ్ ఫిలిం. జస్ట్ మూవీలో కనబడిందే కాదు, ఈ మూవీ మనకి చెప్పాలనుకునే మీనింగ్ అండ్ 1999లోనే అంత అడ్వాన్స్డ్గా ఎలా తీశారు, ఇలా మ్యాట్రిక్స్ గురించి కంప్లీట్ బ్రేక్ డౌన్ చూద్దాం ఈరోజు. ముందే స్పాయిలర్ అలర్ట్ కూడా ఇచ్చేస్తున్నాం. ఈ మూవీ అంతా రియాలిటీని బేస్ చేసుకొని ఉంటుంది. వాట్ ఈజ్ రియల్ అని ఇది ప్లాటో అనే ఫిలాసఫర్ చెప్పిన అలగోరీ ఆఫ్ ది కేవ్ నుండి ఇన్స్పైర్ అయి తీశారు. అంటే మనం చూస్తున్న ప్రపంచం అంతా నిజమా, నిజంగా మనం చూసే ఈ వరల్డ్ ఎగ్జాక్ట్ గా అలాగే ఉంటుందా, లేక మన సెన్సెస్ మనకి అబద్ధం చెప్తున్నాయా, అసలు ఏం జరగకపోయినా మన సెన్సెస్ వల్ల మనం ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నామా, ఏది ఇల్యూజన్ ఏది ట్రూత్. మనుషులు మెషిన్స్ని తయారు చేయడం, వాటిని యూజ్ చేసుకోవడం కామన్గా బయట జరుగుతుంది. కానీ మెషిన్సే మనుషుల్ని క్రియేట్ చేసి ఒక సిమ్యులేషన్ వరల్డ్లో వారిని ఉంచుతారు. స్టార్టింగ్లో థామస్ ఆండర్సన్ అనే నార్మల్ పర్సన్ ఒక బోరింగ్ జాబ్ చేస్తూ ఉంటాడు. అండ్ అలాగే అతను వరల్డ్లో ఏదో తప్పుగా ఉంది అని రియలైజ్ అవుతాడు. అప్పుడే మార్ఫియస్ అనే మిస్టీరియస్ పర్సన్ కలిసి తనకి రెడ్ పిల్ అండ్ బ్లూ పిల్ ఆఫర్ చేస్తాడు. బ్లూ పిల్ అంటే ప్రెజెంట్ ఉన్న లైఫ్లోనే జీవించడం, దేన్ని క్వశ్చన్ చేయకుండా మనకి నచ్చింది నమ్మి బ్రతకాలి. ఇక రెడ్ పిల్ అంటే నిజాన్ని తెలుసుకోవడం, నిజమైన వాస్తవ ప్రపంచాన్ని చూడటం, అది ఎంత పెయిన్ఫుల్గా ఉన్నా సరే. అప్పుడు ఆండర్సన్ రెడ్ పిల్ చూస్ చేసుకుంటాడు. అలా మ్యాట్రిక్స్ లైఫ్ నుండి నిద్రలేస్తాడు. అయితే అతను మ్యాట్రిక్స్ నుండి నిద్ర లేచాక తను ఇంతసేపు ఒక అబద్ధపు ప్రపంచంలో జీవించానా అనుకుంటాడు. తన చుట్టూ ఎన్నో బాడీ స్పాట్స్లలో లైఫ్ టైం నిద్రపోతూనే ఉంటాయి. జనరల్గా మనం కంప్యూటర్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేసి ప్రెజెంట్ ఈ రియల్ వరల్డ్లో నిద్రలేస్తే ఆ కంప్యూటర్ వరల్డ్ మనకి డ్రీమ్. కానీ మ్యాట్రిక్స్ మూవీలో నార్మల్ వరల్డ్ని ఎక్స్పీరియన్స్ చేసి కంప్యూటర్ వరల్డ్లో నిద్రలేస్తే ఆ నార్మల్ వరల్డ్ వాళ్ళకి డ్రీమ్. ఈ సినిమాని మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే కంప్యూటర్ సిస్టంలో ప్రపంచం ఎలా ఉంటుంది అని. అందులో వైరస్లు ఉంటాయి, బగ్స్ ఉంటాయి, అప్డేట్స్ ఉంటాయి, అడ్మిన్ కూడా ఉంటారు. ఇక్కడ నిజమైన ప్రపంచాన్ని మెషిన్స్ టేక్ ఓవర్ చేశాయి. మ్యాట్రిక్స్ కంప్యూటర్ ప్రోగ్రామ్ని మెషిన్స్ తయారు చేశాయి. అండ్ ఆర్కిటెక్ట్ అనే ఇంకో ప్రోగ్రామ్ మ్యాట్రిక్స్ని ఎప్పటికప్పుడు రీరైట్ చేస్తూ ఉంటుంది. అయితే జనరల్గా హ్యూమన్స్ బాడీ నుండి హీట్ రిలీజ్ అవుతుంది. సో ఈ హీట్ని మెషిన్స్ యూజ్ చేసుకుంటాయి. అండ్ అలాగే ఈ మెషిన్స్ అన్ని హ్యూమన్ బాడీస్ని క్లోన్ చేసి, క్లోన్ అంటే ఒక బాడీ కాపీ డబుల్ ఆర్ ఎన్ని టైమ్స్ అయినా క్రియేట్ చేయడం. అలా ఆ నంబర్ ఆఫ్ బాడీస్ తో ఎండ్లెస్ ఎనర్జీని మెషిన్స్ అందుకొని మెషిన్స్ అండ్ మ్యాట్రిక్స్ యాక్టివ్ గా ఉండేలా చూస్తాయి. అయితే హ్యూమన్ బాడీస్ చచ్చిన శవంలా పడి ఉంటే వారి మైండ్ యాక్టివ్ గా ఉండదు. మైండ్ యాక్టివ్ గా లేకపోతే ఎలాగో బాడీస్ చనిపోతాయి. సో ప్రతి బాడీ మైండ్ ని మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ కి కనెక్ట్ చేసి వాళ్ళ మైండ్ ఎప్పుడు యాక్టివ్ ఉండేలా మెషిన్స్ చేస్తాయి. అలా బాడీస్ హెల్తీగా ఉంటాయి. అయితే ఎర్త్ సర్ఫేస్ లోపల జియాన్ అనే సిటీ ఉంటుంది. ఆ సిటీలో కొందరు మాత్రమే ఈ మ్యాట్రిక్స్ వరల్డ్ నుండి బయటపడగలరు. ఈ జియాన్ హ్యూమన్స్ మెషిన్స్ తో డైరెక్ట్ గా ఫైట్ చేయలేరు. ఎందుకంటే మెషిన్స్ చాలా స్ట్రాంగ్ అండ్ పవర్ఫుల్ అండ్ బిగ్గర్ కూడా. అందుకే వాళ్ళు మ్యాట్రిక్స్ వరల్డ్ లోకి వెళ్లి ఒక వైరస్ లాగా మారి మెషిన్స్ తో ఇండైరెక్ట్ గా ఫైట్ చేస్తారు. అంటే రూల్స్ ని బ్రేక్ చేయడం, కోడ్స్ ని కరప్ట్ చేయడం లాగా అన్నమాట. ఇలా వాళ్ళు హ్యూమన్స్ ని సేవ్ చేస్తారు. యాక్చువల్లీ మెయిన్ క్యారెక్టర్ నియో మీనింగ్ ఏంటంటే ద వన్, ఆ ఒక్కడు అని అర్థం. ఎందుకంటే నియో మ్యాట్రిక్స్ వరల్డ్ ని పూర్తిగా అర్థం చేసుకుని అతను ఒక అన్స్టాపబుల్ కంప్యూటర్ వైరస్ లా మారతాడు. యాక్చువల్లీ మూవీలో ఏజెంట్ స్మిత్ అండ్ ఏజెంట్ జోన్స్ అనే క్యారెక్టర్స్ ఉంటాయి. మూవీ చూస్తున్నప్పుడల్లా వీళ్ళ క్యారెక్టర్స్ విలన్ లాంటి క్యారెక్టర్స్ లాగా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. వీళ్ళు యాంటీవైరస్ లాంటి వాళ్ళు. యాంటీవైరస్ ఏం చేస్తుంది, వైరస్ పై అటాక్ చేసి వైరస్ ని చంపుతుంది. అలా వీళ్ళు మ్యాట్రిక్స్ వరల్డ్ లో మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ కి ప్రాబ్లం చేసే వాళ్ళని ఆపాలి. ఒకానొక టైంలో నియో అంటే మన మెయిన్ క్యారెక్టర్ ఏజెంట్ స్మిత్ ప్రోగ్రామ్ ని కరప్ట్ చేసి తన కోసం వర్క్ చేసేలాగా, అంటే యాంటీవైరస్ ని కూడా వైరస్ లాగా మార్చేలాగా చేస్తాడు. అండ్ తనని డిస్ట్రాయ్ కూడా చేస్తాడు. మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ చెడిపోతే మెషిన్స్ ఆ ఓల్డ్ మ్యాట్రిక్స్ ప్రోగ్రామ్ ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త మ్యాట్రిక్స్ వర్షన్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తాయి. ఈ సైకిల్ రిపీట్ అవుతూ ఉంటుంది. మూవీ ఇదే అని కాదు, జస్ట్ కాన్సెప్ట్ సింపుల్ గా అర్థం కావడానికి చెప్పాను. ఇది కేవలం కంప్యూటర్స్ అండ్ గన్స్ చుట్టే తిరగదు. మోడర్న్ మైథాలజీ కూడా ఉంటుంది. ఒకసారి మన రియల్ వరల్డ్ ని అబ్జర్వ్ చేస్తే నిజంగా మన చుట్టూ ఉండేది నిజమా, లేక మనం కూడా మ్యాట్రిక్స్ లాంటి సిమ్యులేషన్ వరల్డ్ లో ఉన్నామా? హ్యూమన్ ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఉన్న కొందరు స్పిరిచువల్ గురూస్ మ్యాట్రిక్స్ వరల్డ్ లో నియో లాంటి వారా? వాళ్ళు నిజంగా రియాలిటీని అర్థం చేసుకుని అలా జీవిస్తున్నారా? ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మనలో రేస్ చేసిందే ఈ మూవీ. బుద్ధిజం, గ్నాస్టిసిజం లో ఇలాంటి థియరీ ఉంటుంది. ఇల్యూజన్ నుండి మేలుకుంటే మనిషి ఇంకా ఎక్కువ వాస్తవాన్ని చూస్తాడు. అలాగే మనిషి యొక్క ఈగో, జెలసీ, ఫియర్, యాంగ్రీ లాంటి ఎమోషన్స్ ని జయిస్తాడు అని. మీరు ఏజెంట్ స్మిత్ క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేస్తే అతను ఎప్పుడూ మ్యాట్రిక్స్ వరల్డ్ లోని హ్యూమన్స్ ని హేట్ చేస్తూ ఉంటాడు. హ్యూమన్స్ అందరూ ఇంపర్ఫెక్ట్ అని, అన్ప్రెడిక్టబుల్ అని, హ్యూమన్స్ అంతా వైరస్ అని, ఇలా హ్యూమన్స్ పై ఈగోతో ఉంటాడు. కానీ మ్యాట్రిక్స్ వరల్డ్ ని అర్థం చేసుకున్న నియో ఏజెంట్ స్మిత్ ప్రోగ్రామ్ ని కరప్ట్ చేసి తను కూడా రియల్ వరల్డ్ కోసం ఫైట్ చేసేలాగా చేస్తాడు. ఇలాంటి సీన్స్ గుడ్ సోల్ అనేది తప్పనిసరిగా ఈగోని ఓడిస్తుంది అని సింబాలిక్ గా ఉంటాయి. అండ్ మార్ఫియస్ క్యారెక్టర్ ని అబ్జర్వ్ చేస్తే తను ఎప్పుడు నియోని గైడ్ చేస్తూ నియోకి వాస్తవ ప్రపంచం గురించి చెప్తాడు. అతను ఎప్పుడు నియోని కంట్రోల్ చేయడు, కేవలం గైడ్ మాత్రమే చేస్తాడు. లైక్ మనతో మనల్ని మంచి అండ్ నిజమైన మార్గంలో నడిపించే ఒక హిడెన్ పవర్ లాగా. మార్ఫియస్ అనేది గ్రీక్ గాడ్ యొక్క నేమ్. నియో ఒకసారి మిషన్స్ తో ఇలా అంటాడు, మీరు ఏదైతే ఎవరికి తెలియకూడదు అనుకుంటున్నారో ఆ నిజాన్ని ప్రాణులందరికీ చూపిస్తాను అని. నియో ఇక్కడ రెబిలియన్ కాదు, అతను మెయిన్ థాట్ మెషిన్స్ తో ఫైట్ చేయడం కాదు, ఫాల్స్ వరల్డ్ లో ఉండే మైండ్స్ ని ఫ్రీ చేయడం. ఇలాంటి సీన్స్ అండ్ ఎన్నో డైలాగ్స్ మనం బయట వరల్డ్ లో ఐడెంటిఫై చేయని విషయాన్ని మనకి ఆలోచించేలాగే చేస్తాయి.
మూవీ కాన్సెప్ట్ అంతా ఒక సిమ్యులేషన్ వరల్డ్ లో ఉంటుంది. అసలు 1999లో వర్చువల్ రియాలిటీ అండ్ సిమ్యులేషన్ కాన్సెప్ట్స్ అస్సలు పాపులర్ కాదు, ఎవరికి తెలియదు కూడా. ప్రెజెంట్ జనరేషన్ లో అంటే వర్చువల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అండ్ ఎక్కువగా కంప్యూటర్స్ ని యూజ్ చేస్తున్నాం అండ్ చాలా వరకు కంప్యూటర్స్ ప్రోగ్రామింగ్ ఈజీ అయిపోయింది. కానీ ఇవన్నీ అన్పాపులర్ అయిన ఆ డేస్ లోనే ఎంతో లాజిక్ తో మ్యాట్రిక్స్ మూవీని తీశారంటే మామూలు విషయం కాదు. మ్యాట్రిక్స్ మూవీలో చాలా చోట్ల టైం ఫ్రీజ్ అయ్యి మోషన్ చేంజ్ చేసిన షాట్స్ కనిపిస్తాయి. ఇది పూర్తిగా కంప్యూటర్ గ్రాఫిక్స్ అనుకుంటారు, కానీ కొంత మాత్రమే గ్రాఫిక్స్. నిజానికి ఇందులో మెజారిటీగా కెమెరాస్ తో తీసిన షాట్సే ఉంటాయి. 100 స్టిల్ కెమెరాస్ ని ఒక రౌండ్ గా లేదా ఇంకో ప్యాటర్న్ లాగా పెట్టి ఒక్క ఫ్రేమ్ కి ఒక్కో కెమెరా యాంగిల్ నుండి ఫుటేజ్ తీసుకుని ఆ షాట్స్ చేశారు. ఈ ఎఫెక్ట్ ని బుల్లెట్ టైం అని అంటారు. శంకర్ గారు తీసిన బాయ్స్ సినిమాలో ఎగిరి దూకితే సాంగ్ లో ఈ షాట్స్ ని చూడొచ్చు. అయితే బుల్లెట్ టైం షాట్స్ అంతకు ముందు నుండే ఉన్న మోడర్న్ బుల్లెట్ టైం ఎఫెక్ట్ అనేది మ్యాట్రిక్స్ మూవీ నుండి స్టార్ట్ అయింది అని చెప్పొచ్చు. ఎంటైర్ మూవీ అంతా గ్రీన్ కలర్ లో అండ్ కొన్ని చోట్ల కోల్డ్ బ్లూ కలర్ లో కనిపిస్తుంది. దీని మీనింగ్ నియో మ్యాట్రిక్స్ వరల్డ్ లో ఉన్నప్పుడు గ్రీన్ లుక్ లో, మ్యాట్రిక్స్ బయట రియల్ వరల్డ్ ని కోల్డ్ లుక్ లో చూపించారు. ఓల్డ్ కంప్యూటర్స్ అనేవి గ్రీన్ టింట్ లో ఉండేవి, అలా దాన్ని రిఫరెన్స్ గా తీసుకున్నారు. అసలు కంప్యూటర్స్ అండ్ సిమ్యులేషన్ అనేది ఒక గ్రీన్ లుక్స్ అండ్ గ్రీన్ బైనరీ లూప్ లాగా, మోడర్న్ వరల్డ్ అనేది బ్లూ లుక్ లాగా ఒక బెంచ్ మార్క్ ని క్రియేట్ చేసిందంటే అది మ్యాట్రిక్స్ మూవీ. ఇప్పటికీ వరల్డ్ వైడ్ గా ఉన్న అందరూ వీడియో ప్రొడ్యూసర్స్ కంప్యూటర్ సిమ్యులేషన్స్ ని గ్రీన్ అండ్ బ్లూ కలర్ ని రిఫరెన్స్ గా తీసుకుంటారు. అండ్ అంతేకాదు, మూవీలో కొన్ని మైక్రో డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే జనరల్ గా డిజిటల్ ఇన్ఫర్మేషన్ ఎలా షేర్ అవుతుందో చాలా మందికి తెలియదు. లైక్ మనం చేసే హెలో అనే మెసేజెస్ ఇంకా చాలా, ఇవన్నీ 0-1 నంబర్స్ ద్వారా షేర్ అవుతాయి. వీటిని బైనరీ కోడ్స్ అని అంటాం. అయితే మూవీలో కొన్ని డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే హీరో నియో ఉండే రూమ్ నంబర్ 101 అండ్ డిజిటల్ రేంజ్ సీన్స్ చాలా చోట్ల ఉంటాయి. అవి ర్యాండమ్ లెటర్స్ కాదు, అవి బైనరీ నంబర్స్ మరియు జపనీస్ లాంగ్వేజ్ యొక్క లెటర్స్. ఈవెన్ మూవీలో ఒక షాట్ లో విండో క్లీనింగ్ చూపిస్తారు. ఆ వాటర్ కూడా మ్యాట్రిక్స్ కోడ్ ప్యాటర్న్ వచ్చేలాగా విఎఫ్ఎక్స్ క్రియేట్ చేశారు. మూవీ అంతా ఫైట్ అండ్ యాక్షన్ సీన్స్ తో ఉంటుంది. సో ఫైట్స్ అన్ని రియలిస్టిక్ గా ఉండాలని లెజెండరీ ఫైట్ కొరియోగ్రాఫర్ అయిన యోన్ వో పింగ్ గారు 4 months సీరియల్ గా మూవీ యాక్టర్స్ తో మార్షల్ ఆర్ట్స్ నేర్పించారు. కియాను రీవ్స్, లారెన్స్ ఫిష్బర్న్ అండ్ క్యారీ యానీ మాస్ వీళ్ళు రియల్ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకొని షూట్స్ లో చేశారు. ఆల్మోస్ట్ 95% యాక్షన్ షాట్స్ అన్ని కూడా డూప్ లేకుండానే చేశారు. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ మూవీ ఒక రియల్ లైఫ్ ఇన్సిడెంట్ కి కోఇన్సిడెన్స్ గా లింక్ అయింది. మూవీలో నియో పాస్పోర్ట్ 2001 సెప్టెంబర్ 11 రోజు ఎక్స్పైర్ అవుతుంది. ఎగ్జాక్ట్ గా 2 years తర్వాత సెప్టెంబర్ 11 రోజు USA లో 9/11 అటాక్ జరిగింది. ఇది జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే. ఈ మూవీని డైరెక్ట్ చేసిన లానా వచోస్కి అండ్ లిలీ వచోస్కి ఇద్దరు ఇయర్స్ పాటు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ ఈ స్టోరీ నరేట్ చేశారు. కానీ స్టోరీ చాలా కాంప్లెక్స్ గా ఉంది అని అందరూ రిజెక్ట్ చేశారు. చివరికి వార్నర్ బ్రదర్స్ కొంత బడ్జెట్ ఇచ్చి టెస్ట్ సీన్ చేయమంటే వాళ్ళు ట్రినిటీ క్యారెక్టర్ తో ఉండే ఫైట్ సీన్ షూట్ చేశారు. ఆ సీన్ చూసిన వార్నర్ బ్రదర్స్ వారు ఫిదా అయిపోయి ఫుల్ బడ్జెట్ ఇచ్చేశారు. అలా మూవీ మన ముందుకు వచ్చింది. అండ్ ఇద్దరు వచోస్కీస్ కూడా ట్రాన్స్జెండర్స్. మ్యాట్రిక్స్ మూవీ వల్లే వాళ్ళ ఫాల్స్ ఐడెంటిటీ నుండి రియల్ ఐడెంటిటీ ఎటువంటి ఫిల్టర్ లేకుండా ఓపెన్ అయ్యామని చెప్తారు. మూవీలో సిమ్యులేషనే కాదు, మైథాలజీ, మార్షల్ ఆర్ట్స్ అండ్ అన్నిటికన్నా మించి గ్రేట్ ఫిలాసఫీ ఉంది. అసలు నిజంగా మనం జీవించే ఈ లైఫ్ నిజంగా నిజమా, లేదా ఇది మన భ్రమ, లేదా మనం కూడా సిమ్యులేషన్ లో జీవిస్తున్నామా అని మనకి మనమే క్వశ్చన్ చేసుకునేలా చేసింది మూవీ. ఈ సినిమాటిక్ మాస్టర్ పీస్ ని ఇంకా ఎక్స్పీరియన్స్ చేయకపోతే ఈ మ్యాట్రిక్స్ మూవీ సిరీస్ ని వెంటనే చూసేయండి. యూ డోంట్ నీడ్ కేబుల్స్ ఇన్ యువర్ హెడ్ టు బి ట్రాప్డ్, యూ జస్ట్ నీడ్ డిస్ట్రాక్షన్స్ దట్ కీప్ యువర్ స్లీప్. సో ఇప్పటికీ ఈ మూవీని చూడకపోతే వెంటనే చూసేయండి. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అప్పటిదాకా బాయ్.